శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారి గుళ్ళో చాలామంది భక్తులకి అమ్మవారు దర్శనం ఇచ్చిందని, గజ్జెల శబ్దం వినిపించిందని, చాలామందికి స్వప్నంలో కనిపించి వాళ్ళ సమస్యలు తీర్చేదని. నిజమేనా మ్యామ్ ఇలాంటివన్నీ కూడా? ఉంటాయి అజయ్. అంటే మనకి అమ్మవారు మనం నిజంగా చాలా నిష్టగా ఉండి అమ్మవారి ఆరాధనలోనే ఉంటే మనకి ఏదో ఒక రూపంలో ఒక గైడెన్స్ వస్తది. అమ్మ అంటే ఒక్కొక్కళ్ళకి మనకొచ్చే కళలనేవి మన ఊహల్లోనే ఉంటాయి. అవునా? మనం ఏదైతే ఊహించుకుంటామో అదే ఫామ్‌లో మనకు అమ్మవారు కనిపిస్తూ ఉంటది. రైట్? సో వచ్చి ఉండొచ్చు. గజ్జెల సౌండ్ వచ్చి ఉండొచ్చు. నిజంగా అమ్మ పవర్ ఉంటే అట్లా ఎన్నో ఉన్నాయి. మనం పురాణాల్లోకెళ్తే శంకరాచార్యుల వారు ఆయనకి ఎన్నో సార్లు అమ్మవారు దర్శనమిచ్చారు. ఎన్నో స్టోరీస్ ఉన్నాయని. ఆయన ఇట్లా ప్రత్యక్షం ఆయన ముందు మీనాక్షి అమ్మవారి దగ్గర నుంచి, మూకాంబిక అమ్మవారి దగ్గర నుంచి ఆయనకు అందరిదే లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంది. సో అట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయి. అట్లా కొంతమంది పుణ్యాత్ములు డెఫినెట్గా ఉండే ఉంటారు. వాళ్ళకి అమ్మ దర్శనం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే అమ్మ దర్శనం ఇస్తే తట్టుకునేంత శక్తి, అంత పవర్ మనలో కూడా ఉండాలి. ఓకే. కానీ ఆ ఇల్యూజన్స్ ఏవైతే కొంతమందికి అపోహలు, అంటే కొంతమంది ఆలోచన, అంటే వాళ్ళ ఊహ అట్లా ఉంటుంది. సో అవన్నీ కాకుండా జెన్యూన్గా అమ్మ ఒకవేళ మీ కళలో వచ్చి మీకు ఒక డైరెక్షన్ ఇస్తే, అమ్మ ఎప్పుడు మంచి డైరెక్షన్స్ ఇస్తుంది అమ్మవారు కదా. సో మంచి డైరెక్షన్ని మనం ఫాలో అవుతే, అమ్మవారు ఏం చెప్పారో దాన్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు నాకు అమ్మవారి కల్లో వచ్చింది, నాకు అమ్మవారు వచ్చింది. కొంతమంది ఫేక్ చెప్తూ ఉంటారు, కొంతమంది నిజం చెప్తూ ఉంటారు. ఎవరు నిజం అన్నది మనకి డెఫినెట్గా తెలిసిపోతూ ఉంటుంది ఏ రకంగా. అయితే ఒకటి ఇక్కడ అమ్మవారు మనకు కనపడినా, అమ్మవారు కల్లో కనపడినా, అమ్మవారు నిజంగా కనపడినా అవన్నీ బయటకు పెట్టుకోవసరం లేదు. ఓకే. భగవంతుడు ఎవరికైనా ప్రత్యక్షం ఏ ఫామ్లో అన్నా ప్రత్యక్షం అవ్వచ్చు. ఆ ప్రత్యక్షం అయినప్పుడు మనల్ని మనం గ్రేట్గా ప్రూవ్ చేసుకోవడానికి చెప్పడం అట్లాంటివి కాదు. రైట్? సో అది మీ వరకే ఉంచుకోండి. అది ఎంతవరకు మీలో ఉండి అది ఒక సీక్రెట్ లాగే ఉంచుకోవాలి అంతే. మీకు అమ్మవారి కటాక్షం ఉంది అంటే అది మీ వరకే ఉంచుకోండి. నలుగురికి పబ్లిసైజ్ చేస్తే ఏమవుతుంది, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మీ మీద అంటే అట్లా నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే వెటకారంగా మాట్లాడతారు. నిజంగా మీకు అమ్మ కనిపించింది, వేరే వాళ్ళు వెటకారంగా మాట్లాడుతున్నారంటే అమ్మని దూషించినట్టే. కాబట్టి మీరు చెప్పకుండా సైలెంట్గా ఆవిడ ఏ డైరెక్షన్ అయితే మీకు ఇచ్చారో ఆ డైరెక్షన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారు ఎవరికైనా కల్లో దర్శనమిచ్చి నాకు బంగారం పెట్టండి, నాకు లేకపోతే పెద్ద పెద్దగా ఈ బలి ఇవ్వండి, ఇవేమీ అడగరు. అమ్మ అడిగితే ఏమంటాయంటే ఏదన్నా మీరు చేసే చెడు పనులు ఏవైతే ఉంటాయో, అన్యాయంగా చేసేవి ఏవేవైతే ఉంటాయో అవన్నిటినీ చేయకుండా ఉండండి అని ఒక్కటే అమ్మ మనకి చెప్తుంది. మంచి డైరెక్షన్ ఇస్తుంది. నిజంగా అంటే తప్పులు చేయొద్దని చెప్తుంది, లంచాలు తీసుకోవద్దని చెప్తుంది. రైట్? ఇలాంటివన్నీ మంచివే చెప్తూ ఉంటారు తప్పిస్తే అమ్మవారు నాకు ఉత్సవాలు చేయండి, లేకపోతే నాకు కిరీటం పెట్టండి, ఇట్లాంటి చాలామంది చెప్తూ ఉంటారు. నాకు ఇవి అవి చేయమంటున్నారు. ఐ డోంట్ థింక్ అమ్మవారు అవన్నీ చెప్తారని మాత్రం నేను అనుకోను.